నమస్కారం అండి. నేను పి జగన్, షాద్నగర్ కేంద్ర అధికారిని. మన షాద్నగర్ ఓల్డ్ ఎన్హెచ్ హైవేలో మన షాద్నగర్ టౌన్ దగ్గర గంగా గ్యారేజ్లని ఒక ఫైర్ అయింది. మనకు 421కి మనకు కాల్ వచ్చింది. మన పీసీ వాళ్ళు ఫోన్ చేసినారు పిఎస్కించి, ఇట్లా గ్యారేజ్లో ఫైర్ అవుతున్నాయని చెప్పేసి. అదే ఇమీడియట్లీగా మన వెహికల్, మన క్రూ, షాద్నగర్ వాటర్ ఎంపీటీ క్రూ బయలుదేరేసి అక్కడున్న గ్యారేజ్ తలుపులు లాక్ తీసేసి అక్కడ లోపల చూసే వరకు ఫైర్ అవుతున్నది. తొందరగా మనోళ్ళు హోస్ పైప్ ద్వారా నీటితోని మంటలను త్వరగా ఆర్పేయడం జరిగింది. అది ఏమైందంటే, మన కారు ఒకటి స్విఫ్ట్ డిజైర్, పక్కకు ఒక ఇండికా వెహికల్ కూడా ఉన్నది. పక్కకు అన్ని పార్క్ చేస్తున్నాయి వెహికల్. ఆ వెహికల్లో నుంచి బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ హీట్ వల్ల, ఓవర్ హీట్ అంటే కంబన్షన్, స్పాంటేనియస్ కంబన్షన్ వల్ల ఫైర్ అయ్యి మిగతా వాటికి కూడా స్ప్రెడ్ అయింది కొద్దిగా 2 వెహికల్లకు. తొందరగా మన వాళ్ళు మొత్తం పూర్తిగా ఫైర్ని పుటప్ చేసినారు. మనము ఆ గ్యారేజ్ వాళ్ళకు చెప్పడం ఏం జరిగిందంటే, మెయిన్ ముఖ్యంగా పార్కింగ్ అనేది ఒక డిస్టెన్స్ లేదు, ఏమి లేదు. అది ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి హీట్ వల్ల వెహికల్, ఒక వెహికల్ ఒకటి మన గ్యాప్ లేకుండా పెట్టడం వల్ల ఈ వెహికల్, ఒక ఫైర్ అయిన వెహికల్తో పాటు మిగతా వెహికల్లో కూడా మన మంటలు స్ప్రెడ్ అయినాయి. కాబట్టి వేరే వెహికల్ కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి. మరీ చెప్తున్నాము వాళ్ళకు కూడా కొద్దిగా మనం ప్రికాషన్స్ పాటించాలి. ఆ ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా ఏమి ఎక్స్ట్రీమిస్ట్ ఏం లేవు, వాళ్ళకి చెప్పినాము. పెట్టుకోండి, బాగుంటుంది. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మీరు ఇమీడియట్లీగా ఎక్స్ట్రీమిస్టర్తో ఆర్పే అవకాశం ఉంటుంది. ఫైర్ ఇంజన్ వచ్చేలోపు మీరు చిన్న ప్రమాదాన్ని తొందరగా ఆర్పేసుకుంటే మనకు మంచిది. మీకు కూడా ఎలాంటి పెద్ద ప్రమాదం జరగదు, ఆస్తి నష్టం జరగకుండా ఉంటుందని మేము మరీ వాళ్ళకు అవగాహన చెప్పుకోవడం జరిగింది.